ఇక మన చట్టం ఏమంటుంది? 2005లో డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ఏమంటోంది అంటే, ఎవరైనా మహిళ సఫర్ అవుతున్నట్టయితే, ఇంట్లో తన భర్త తన్ని ఎమోషనల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా హెరాస్ చేస్తున్నట్టయితే, అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఐపీసీ 498A ప్రకారంగా పోలీసులు వితౌట్ ఎనీ ఎంక్వైరీ, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆ మగవాళ్ళనే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి, విచ్ ఇస్ ఆటోమేటిక్ అరెస్ట్, విచ్ ఇస్ నాన్ బెయిలబుల్ అండ్ అ క్రిమినల్ ఆఫెన్స్ కింద వాళ్ళందరినీ, మొత్తం ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం అయితే ఉంది. 2005 నుంచి 2014 వరకు ఎంతో మంది మహిళలు ఈ యొక్క చట్టం ద్వారా చాలా రక్షించబడ్డారు. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎంతో మంది మగవాళ్ళు అన్నెసెసరీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పడి ట్రామాని ఫేస్ చేశారు. ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది. కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్లకు ఫీజులు కట్టుకోవడం ద్వారా చాలా డిస్టర్బ్ అయిపోయి సూసైడ్లు కమిట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు 2014లో అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఒక ఎంక్వైరీ ఉండాలి, ఫ్యామిలీని కానీ ఆ మగవాళ్ళని కానీ వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అన్లెస్ అంటిల్ ఆ కేసు క్షుణ్ణంగా పరీక్షించి ఎవిడెన్స్ని ప్రూవ్ చేస్తే కానీ అరెస్ట్ చేయకూడదు అనే ఒక సంచలనమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు.